నమస్కారం ప్రైమ్ 9 కు స్వాగతం. యుద్ధ విమానం ఎంత అత్యాధునికమైనదే అయినా దాని అసలైన శక్తి ఇంజిన్లోనే ఉంటుంది. స్టెల్త్ టెక్నాలజీ, అత్యాధునిక రాడర్, స్మార్ట్ వెపన్స్, సూపర్సోనిక్ వేగం, ఇలా ఎన్ని ఫీచర్లున్నా వాటన్నింటినీ గాల్లోకి తీసుకెళ్లే గుండెకాయ మాత్రం ఫైటర్ జెట్ ఇంజినే. ఇలాంటి అత్యాధునిక యుద్ధ విమాన ఇంజిన్ల విషయంలో భారత్ ఇప్పటికీ విదేశీ సరఫరాదారులపై ఆధారపడుతోంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చే దిశగా కీలకంగా ముందడుగు పడుతోంది భారత్ ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న 5వ తరం స్టెల్త్ ఫైటర్ AMCA అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ కోసం దేశీయంగా ఇంజిన్ను అభివృద్ధి చేసి భారత్లో తయారు చేసే అవకాశాలపై భారీ భాగస్వామ్యం తెరమీదకొచ్చింది. భారత దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటన్కు చెందిన ప్రముఖ ఏరోస్పేస్ ఇంజిన్ తయారీ సంస్థ రోల్స్ రాయ్స్తో కలిసి ఈ దిశగా ముందుకు అడుగులు వేస్తున్నాయి. అసలు ఈ రెండు కంపెనీలు ఏం చేయబోతున్నాయి? AMCAకు దేశీయ ఇంజిన్ వస్తే భారత రక్షణ రంగానికి ఎంత పెద్ద మార్పు? ఫైటర్ జెట్ ఇంజిన్ తయారీ ఎందుకు అంత క్లిష్టం? ఈ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారత్లో యుద్ధ విమానాలకు అవసరమైన అత్యాధునిక ప్రొపల్షన్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్, రోల్స్ రాయ్స్ కలిసి పనిచేసే అవకాశాలను పరిశీలిస్తున్నాయి. ప్రధానంగా భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన AMCA ప్రోగ్రాం ఈ భాగస్వామ్యంలో కీలకంగా మారబోతోంది. కేవలం విదేశాల్లో తయారైన ఇంజిన్ను భారత్కు తీసుకురావటం కాకుండా ఇంజిన్ డిజైన్ నుంచి డెవలప్మెంట్ వరకు, తయారీ నుంచి టెస్టింగ్ వరకు, ఉత్పత్తి నుంచి జీవితకాల నిర్వహణ వరకు మొత్తం ఎకోసిస్టమ్ను భారత్లోనే అభివృద్ధి చేయాలన్నది దీని వెనుక ఉన్న పెద్ద ఆలోచన. ఈ భాగస్వామ్యంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏరోస్పేస్ గ్యాస్ టర్బైన్ కాంప్లెక్స్. యుద్ధ విమానాలకు అవసరమైన పవర్, ప్రొపల్షన్ టెక్నాలజీ కోసం భారత్లో ఒక సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశాలను ఈ రెండు సంస్థలు పరిశీలిస్తున్నాయి. ఇందులో ఇంజిన్కు సంబంధించిన డిజైన్, డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్, టెస్టింగ్, ప్రొడక్షన్, లైఫ్ టైమ్ సపోర్ట్ వంటి కీలక దశలను ఒకే దేశీయ ఎకోసిస్టంలోనికి తీసుకురావాలన్నదే లక్ష్యం. ఇది కార్యరూపం దాలిస్తే కేవలం ఒక ఇంజిన్ తయారీ కేంద్రంగా కాదు, భవిష్యత్తులో భారత ఏరోస్పేస్ ప్రొపల్షన్ రంగానికి కీలక కేంద్రంగా మారే అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలా మందికి ఒక సందేహం కూడా రావచ్చు. AMCA అంటే ఏంటి? అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, సంక్షిప్తంగా AMCA. భారత్ అభివృద్ధి చేస్తున్న అత్యాధునిక స్టెల్త్ మల్టీరోల్ యుద్ధ విమాన ప్రాజెక్ట్ ఇది. భారత వైమానిక దళం భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ విమానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. స్టెల్త్ సామర్థ్యం, అధునాతన సెన్సర్లు, నెట్వర్క్ ఆధారిత యుద్ధ సామర్థ్యాలు, అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు వంటి ఫీచర్లతో దీన్ని తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం. అయితే ఇలాంటి విమానంలో అత్యంత క్లిష్టమైన టెక్నాలజీలో ఒకటి ఇంజిన్. ఒక సాధారణ విమాన ఇంజిన్తో పోలిస్తే అత్యాధునిక ఫైటర్ జెట్ ఇంజిన్ తయారీ చాలా క్లిష్టమైన ప్రక్రియ. విపరీతమైన ఉష్ణోగ్రతలు, అత్యధిక ఒత్తిడి, భారీ వేగంతో తిరిగే టర్బైన్ భాగాలు, తక్కువ బరువుతో ఎక్కువ థ్రస్ట్ ఉత్పత్తి చేయాల్సిన అవసరం, అత్యంత ఖచ్చితమైన మెటలర్జీ, అధునాతన కూలింగ్ టెక్నాలజీ, ఇలా అనేక రంగాల్లో అత్యున్నత స్థాయి ఇంజనీరింగ్ చాలా అవసరం. అందుకే ప్రపంచంలో పూర్తి స్థాయిలో అత్యాధునిక ఫైటర్ జెట్ ఇంజిన్ టెక్నాలజీని అభివృద్ధి చేయగలిగే దేశాలు, సంస్థలు చాలా పరిమితంగానే ఉన్నాయి. ఈ టెక్నాలజీలో భారత్ స్వయం సమృద్ధి సాధిస్తే అది కేవలం ఒక రక్షణ ప్రాజెక్టు విజయం మాత్రమే కాదు, దేశ సాంకేతిక సామర్థ్యంలో భారీగా ముందడుగు మారుతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ ఈ భాగస్వామ్యంపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. భారత్ వ్యూహాత్మకత, స్వయం ప్రతిపత్తిని సాధించాలి అంటే కీలకమైన టెక్నాలజీలో దేశీయ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవటం అవసరమని పేర్కొన్నారు. ఫైటర్ ఇంజిన్ డిజైన్, తయారీలో రోల్స్ రాయ్స్కి ఉన్న అనుభవాన్ని రిలయన్స్కు భారత్లో ఉన్న సాంకేతిక, తయారీ, అమలు సామర్థ్యాలతో కలిపితే దేశీయ ఏరోస్పేస్ రంగంలో కొత్త సామర్థ్యాలను నిర్మించవచ్చని కంపెనీ భావిస్తోంది. ముఖ్యంగా భారత్ తన అవసరాలను తీర్చుకోవటమే కాదు, భవిష్యత్తులో అంతర్జాతీయ ఏరోస్పేస్ మార్కెట్లో పోటీ పడే స్థాయికి చేరుకునే అవకాశం ఉందని రిలయన్స్ చెబుతోంది. మరోవైపు రోల్స్ రాయ్స్కు ఏరోస్పేస్ ఇంజిన్ టెక్నాలజీలో సుదీర్ఘమైన అనుభవం ఉంది. రోల్స్ రాయ్స్ CEO తుఫాన్ ఎర్గిన్ బిల్జిక్ మాట్లాడుతూ, అత్యాధునిక ఇంజనీరింగ్లో సంస్థకు ఉన్న దాదాపు 100 ఏళ్ల అనుభవం, భారత్లో రిలయన్స్కు ఉన్న పారిశ్రామిక సామర్థ్యం, ఈ రెండింటిని కలపడం ద్వారా భారత్లో బలమైన ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ను నిర్మించే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారత స్వావలంబన ప్రయాణంలో ఈ భాగస్వామ్యం కీలకమైన మైలురాయిగా మారగలదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక్కడే అసలైన విషయం ఉంది.
భారత్ యుద్ధ విమానాలను దేశీయంగా అభివృద్ధి చేస్తున్నప్పటికీ కీలకమైన ఇంజిన్ విషయంలో విదేశీ సరఫరాదారులపై ఆధారపడాల్సి వస్తోంది. ఉదాహరణకు దేశీయ ఎల్సీఏ తేజస్ కూడా అమెరికాకు చెందిన జీఈ ఏరోస్పేస్ ఇంజిన్లను ఉపయోగిస్తోంది. అంటే విమానాన్ని మనం తయారు చేసినా దాని గుండెకాయ లాంటి ఇంజిన్ కోసం విదేశీ సరఫరా వ్యవస్థపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. యుద్ధం లేదా అంతర్జాతీయ ఉద్రిక్తతల సమయంలో ఇలాంటి కీలకమైన టెక్నాలజీల సరఫరా వ్యూహాత్మకంగా అత్యంత ముఖ్యమవుతుంది. అందుకే భారత్లో ఫైటర్ జెట్ ఇంజిన్ను డిజైన్ చేసి అభివృద్ధి చేసి తయారు చేసే సామర్థ్యం రావటం రక్షణ రంగానికి అత్యంత కీలకం. భారత్కు దేశీయ ఫైటర్ జెట్ ఇంజిన్ అభివృద్ధి చేయాలనే లక్ష్యం కొత్తదేమీ కాదు. గతంలో కావేరీ ఇంజిన్ ప్రోగ్రాం ద్వారా దేశీయంగా ఫైటర్ ఇంజిన్ను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ అవసరమైన థ్రస్ట్, బరువు, పనితీరు వంటి సాంకేతిక సవాళ్ల కారణంగా కావేరీ ఇంజిన్ను తేజస్కు ఉద్దేశించిన ప్రధాన పవర్ ప్లాంట్గా ఉపయోగించుకోలేకపోయారు. అయితే ఆ ప్రోగ్రాం ద్వారా భారత్ గ్యాస్ టర్బైన్ టెక్నాలజీ, మెటీరియల్స్, ఇంజిన్ డెవలప్మెంట్లో విలువైన అనుభవాన్ని సంపాదించింది. ఇప్పుడు ఏఎంసీఏ కోసం మరింత శక్తివంతమైన ఇంజిన్ అవసరం కావడంతో అంతర్జాతీయ భాగస్వామ్యంతో పాటు దేశీయ సామర్థ్యాన్ని పెంచుకోవడం కీలకంగా మారింది. ఈ ప్రాజెక్టులో మరొక కీలకమైన కోణం కూడా ఉంది. అత్యాధునిక ఏరో ఇంజిన్ టెక్నాలజీలో భారత సామర్థ్యం పెరిగితే దాని ప్రయోజనాలు కేవలం యుద్ధ విమానాలకు మాత్రమే పరిమితం కావాల్సిన అవసరమే లేదు. భవిష్యత్తులో పౌర విమానయానం, గ్యాస్ టర్బైన్ టెక్నాలజీ, అధునాతన మెటీరియల్స్, ప్రెసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ సేవలు, ఇలా అనేక రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడవచ్చు. అంతేకాదు దేశీయంగా పెద్ద ఏరోస్పేస్ సప్లై చైన్ అభివృద్ధి చెందితే చిన్న మధ్య తరహా పరిశ్రమలకు కూడా అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రకటనతోనే ఏఎంసీఏకు దేశీయ ఇంజిన్ ఖరారైపోయిందని భావించకూడదు. ప్రస్తుతానికి 2 సంస్థలు అవకాశాలను పరిశీలిస్తున్న దశలోనే ఉన్నాయి. ప్రతిపాదిత ఏరోస్పేస్ గ్యాస్ టర్బైన్ కాంప్లెక్స్ కోసం ఎంత పెట్టుబడి పెట్టనున్నారు? రిలయన్స్ రోల్స్ రాయ్స్ వాటాలు ఎంత? టెక్నాలజీ భాగస్వామ్యం ఏ స్థాయిలో ఉంటుంది? ఇంజిన్ అభివృద్ధికి ఎంత సమయం పడుతుంది? కాంప్లెక్స్ ఎక్కడ ఏర్పాటు చేస్తారు? ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమవుతుంది? వంటి కీలకమైన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అందువల్ల ఇది ఒక ముఖ్యమైన ప్రారంభ అడుగే తప్ప పూర్తి స్థాయి ఇంజిన్ డెవలప్మెంట్ ఒప్పందంగా ఇప్పుడే చూడటం తొందరపాటే అవుతుంది. అయితే ఈ ప్రయత్నం విజయవంతమైతే మాత్రం భారత రక్షణ రంగానికి ఇది నిజంగానే పెద్ద మలుపుగా మారచ్చు. ఎందుకంటే ఫైటర్ జెట్ మనది, ఇంజిన్ టెక్నాలజీ కూడా మనదే, తయారీ భారత్లోనే, టెస్టింగ్ భారత్లోనే, భవిష్యత్ నిర్వహణ కూడా భారత్లోనే అనే స్థాయికి చేరుకోవటం ద్వారా విదేశీ ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇప్పటి వరకు ప్రపంచ దేశాల నుంచి అత్యాధునిక ఏరో ఇంజిన్లను కొనుగోలు చేసే దేశంగా ఉన్న భారత్ భవిష్యత్తులో వాటిని అభివృద్ధి చేసి అంతర్జాతీయ మార్కెట్లో పోటీపడే దేశంగా మారాలనే దీర్ఘకాలికమైన లక్ష్యానికి కూడా ఇది బాటలు వేయొచ్చు. మొత్తానికి రిలయన్స్ ఇండస్ట్రీస్, రోల్స్ రాయ్స్ భాగస్వామ్యం ప్రస్తుతం ఒక ప్రతిపాదిత పారిశ్రామిక సాంకేతిక సహకార ప్రయత్నం. ఇది కార్యరూపం దాల్చి ఏఎంసీఏ కోసం అవసరమైన అత్యాధునిక ఇంజిన్ టెక్నాలజీ భారత్లోనే అభివృద్ధి అయ్యే స్థాయికి చేరితే అది కేవలం ఒక యుద్ధ విమానానికి ఇంజిన్ తయారు చేసిన విజయంగా మాత్రమే మిగలదు. భారత్ అత్యంత క్లిష్టమైన ఏరోస్పేస్ టెక్నాలజీలో స్వయం సమృద్ధి దిశగా వేసిన కీలక అడుగుగా నిలుస్తుంది. ఇప్పుడు ప్రశ్న, దేశీయ ఫైటర్ జెట్ ఇంజిన్ను భారత్ విజయవంతంగా అభివృద్ధి చేస్తే రక్షణ రంగంలో అది ఎంత పెద్ద గేమ్ చేంజర్ అవుతుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి డిఫెన్స్ టెక్నాలజీ అప్డేట్స్ కోసం ప్రైమ్ 9ను ఫాలో అవ్వండి.